Hi friends, today we are going to discuss about national income. So this is belongs to BA second sem students. So this is a revised syllabus from last academic year 2019-20. So ఇక్కడ national income, what is the national income, concepts of the national income, and also we have to learn about parts of the national income. First of all, we should learn about national income, definitions of the various economies. Okay, shall we explain the national income? So the concept of national income is of utmost importance in modern economics. National income calculations are very useful to know about the economy. In real terms, national income is the flow of goods and services produced in the economy in a particular period in a year. సో దీన్ని మనం తెలుగులో ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఒక నియమితమైన లేదా నిర్దిష్ట కాలంలో వస్తు సేవలను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియను జాతీయ ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. మోడర్న్ ఎకానమీ ఈజ్ ఏ మనీ ఎకానమీ. సో ఆధునిక అర్థశాస్త్రం అనేటువంటిది ద్రవ్య అర్థశాస్త్రంగా అని చెప్పడం జరుగును. సో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మనీ టర్మ్స్. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మనీ టర్మ్స్. సో ఆదాయానికి సంబంధించి, ద్రవ్యానికి సంబంధించిన విషయాలను మనకు జాతీయ ఆదాయము తెలియజేస్తుంది. సో జాతీయ ఆదాయం సంబంధించినటువంటి డెఫినేషన్స్. సో హియర్ ఈజ్ declared about definitions of national income. The National Sample Survey has therefore defined national income as the money measures of the net aggregate of all commodities and services accruing to the inhabitants of a community during a specific period. అంటే చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి కాలానికి సంబంధించి, ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి సంబంధించి వస్తువులను, వస్తు సేవలను తయారు చేసి వాటిని ద్రవ్య రూపంలో కొలిచినట్లయితే, ద్రవ్య రూపంలో మనము తెలియజేసినట్లయితే దాన్ని మనము నేషనల్ ఇన్కమ్గా నిర్వచించవచ్చు అని చెప్పడం జరుగును. సో ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే, అంటే మనము మరొక పదాలలో కూడా, మరికొన్ని విషయాల్లో కూడా మనం చెప్పవచ్చు. అది ఏ విధంగా అంటే, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ మనీ మెజర్ ఆర్ వాల్యూ ఆఫ్ నెట్ అగ్రిగేట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ becoming available annually to the nation as a result of the economic activities of the community at large, consisting of households or individuals, business firms and social and political institutions. చూడండి, ఇది రాజకీయ సంస్థలు కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వ్యక్తిగతంగా కానీ గృహ అవసరాలకి సంబంధించినటువంటి ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను, వస్తు సేవలను, సమిష్టి విలువలను మనము ద్రవ్య రూపంలో ఒక
సంవత్సర కాలంలో మనం తెలియజేసినట్లయితే దీన్ని నేషనల్ ఇన్కమ్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు జనరల్ డెఫినేషన్గా చెప్తాము. సో అకార్డింగ్ టు మార్షల్ అటువంటి ఆర్థికవేత్త ప్రకారం నేషనల్ ఇన్కమ్ అంటే ఏ విధంగా చెప్పాడు, ద లేబర్ అండ్ క్యాపిటల్ ఆఫ్ ఏ కంట్రీ యాక్టింగ్ ఆన్ ఇట్స్ నేచురల్ రిసోర్సెస్ ప్రొడ్యూస్ యాన్యువల్లీ ఏ సర్టెన్ నెట్ అగ్రిగేట్ ఆఫ్ కమోడిటీస్, మెటీరియల్స్ అండ్ ఇమ్మెటీరియల్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ కైండ్స్. ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏ విధంగా చెప్పాడు అంటే శ్రమ, మూలధనము మరియు ప్రకృతి వనరుల సహాయంతో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి సమిష్టి వస్తు సేవలను మనము జాతీయ ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. మార్చినటువంటి ఎకనామిస్టు లేబరు మరియు క్యాపిటల్ అంటే శ్రమ మరియు మూలధనము దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల సహాయంతో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి సమిష్టి వస్తు సేవల యొక్క ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయంగా చెప్పడం జరుగును. సో దిస్ ఈజ్ ద ట్రూ నెట్ యాన్యువల్ ఇన్కమ్ or revenue of the country or national dividend. So in this definition the word net refers to deduction from the gross national income. చూడండి మనకు ఇది నికర అనేటువంటి పదం ఏం తెలియజేస్తుంది అంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తెలియజేస్తుంది. అంటే స్థూల జాతీయోత్పత్తిని నుంచి మనము తరుగుదలను కనుక తీసివేసినట్లయితే నికర జాతీయ ఆదాయము లేదా నికర జాతీయోత్పత్తి గురించి మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క అనుచరుడు ఫాలోవర్స్ కూడా జాతీయ ఆదాయం గురించి చెప్పడం జరిగింది. అతడే ఏసీ పిగు అనేటువంటి ఎకనామిస్ట్. సో దాన్ని మనము ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే ద పిగోవియన్ డెఫినేషన్. సో ఈ పిగు అనేటువంటి వాడు మార్షల్ ఫాలోవర్. సో చూడండి మార్షల్స్ ఫాలోవర్ ఏసీ పిగు యాజ్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్క్లూడెడ్ దట్ ఇన్కమ్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మనకు ద్రవ్యానికి సంబంధించినటువంటి వాటి సహాయంతో మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఏ విధంగా? సో ఇన్ వర్డ్స్ ఆఫ్ పిగు నేషనల్ ఇన్కమ్ ఆర్ నేషనల్ డివిడెంట్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఇన్కమ్ ఆఫ్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ ఆఫ్ కోర్స్ ఇన్కమ్ derived from abroad which can be measured in money. అంటే చూడండి జాతీయ ఆదాయం అనేటువంటిది దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి నికర ద్రవ్య విలువను మనము జాతీయ ఆదాయంగా చెప్పవచ్చును. సో అలాగే ఫిషర్స్ డెఫినేషన్. సో చూడండి ఫిషర్స్ picked up in his study consumption as the criterion of national income, whereas Marshall and Pigou regarded it to be production. According to Fisher, the national income or national dividend consists solely of services as received by ultimate consumers, whether from their material or from the human environments. So another economist was expressed about national income is Simon Kuznets. So Professor Simon Kuznets' definition was an expert advisor to be National Income Estimate Committee
of India in 1949. He has defined national income in practical perspective as the net output of commodities and services flowing in a year from the country's productive system in the hands of ultimate consumers or into net addition to the country's capital goods. So these are definitions. Various economists like Alfred Marshall, A.C. Pigou, Irving Fisher and Simon Kuznets. So they are expressed his opinions about national income. Okay, from the above definitions written, the definition of Simon Kuznets is more comprehensive and can be considered as the best definition because it is fully equipped with the theoretical and practical significance. సో ఈ పైన ఇచ్చినటువంటి నలుగురు ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం గురించి అభిప్రాయపడినారు. వారి యొక్క నిర్వచనాలను తెలియజేయడం జరిగినది. సో నలుగురిలో సైమన్ కుజ్నెట్ ప్రతిపాదించిన లేదా నిర్వచించినటువంటి ఈ ప్రతిపాదనలు చాలా సార్వజనీనమైనటువంటివి. అవి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు కాంప్రహెన్సివ్గాను మరియు కాన్సిడర్డ్గా ఉన్నాయి. కాబట్టి సైమన్ కుజ్నెట్స్ ప్రతిపాదించినటువంటి డెఫినేషన్ను చాలా ఉత్తమమైన నిర్వచనంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గాను అలాగే సిద్ధాంతపరంగాను ఇది నమ్మశక్యమైనదిగా రుజువైనది. సో ఇవి నేషనల్ ఇన్కమ్ గురించి వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి డెఫినేషన్స్. సో అలాగే జాతీయ ఆదాయంలోని కొన్ని భావనలు ఉన్నాయి. సో వాటిని ఏమంటారు అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో జాతీయ ఆదాయము వివిధ భావనలు, లేదా జాతీయ ఆదాయం యొక్క భావనలు అంటాం. సో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ మెజర్మెంట్, సో ఈ కొలమానాలలో ఈ మెజర్మెంట్స్లో నేషనల్ ఇన్కమ్ there are various situations which will have to study the once again national income there are various situations which we will have to study and they are known as concepts of national income. These concepts have their significance in national income accounting. So important concepts have been discussed here under. సో మనకు వివిధ రకాల జాతీయ ఆదాయ భావనలు ఉన్నప్పటికీ దాంట్లో ముఖ్యమైనటువంటి భావనలను మనము ఈ కింద చదవడం జరుగుతుంది. అంటే జాతీయ ఆదాయాన్ని వివిధ పద్ధతుల ద్వారా మనము లెక్కించడానికి అవకాశం ఉన్నది. సో అవి 8 టైప్స్ ఉండడం జరిగింది. సో 8 టైప్స్ ఏంటిదంటే ద కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 పార్ట్స్, 8 kinds. దే ఆర్ GNP మీన్స్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆర్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో దీన్ని మనం స్థూల జాతీయోత్పత్తి అంటారు. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మీన్స్ స్థూల జాతీయోత్పత్తి. సో గ్రాస్ అంటే స్థూల, నేషనల్ అంటే జాతీయ, ప్రొడక్ట్ అంటే ఉత్పత్తి. దీన్నే మనము స్థూల జాతీయోత్పత్తి అంటారు. అంటే స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి చూడండి. ఇవ్వరాకనే మనం చదువుకున్నాము, జాతీయ ఆదాయము అంటే లేదా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు.
సో మన ఇక్కడ తెలుగులో చెప్పడం జరుగుతుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాము. తెలుగులో ఏంటిదంటే నేషనల్ ఇన్కమ్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్వచనం, దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఓకే, సో అనదర్ వన్ నెట్ నేషనల్ ప్రోడక్ట్. దీన్ని మనము ఏమని పిలుస్తామంటే నికర జాతీయోత్పత్తి అంటారు. నెట్ నేషనల్ ప్రోడక్ట్ని నికర జాతీయోత్పత్తి అంటారు. సో ఇది అంటే ఏంటిదో మనం తర్వాత చూసుకుందాము. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో దీన్ని మనం స్థూల దేశీయోత్పత్తి అంటాం. సో గ్రాస్ అంటే స్థూల, డొమెస్టిక్ అంటే దేశీయ, ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి. సో దీన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఫోర్త్ వన్ ఈజ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే నికర దేశీయోత్పత్తి. సో అలాగే ఫిఫ్త్ వన్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి. సో సిక్స్త్ వన్ పర్సనల్ ఇన్కమ్. సో పర్సనల్ ఇన్కమ్ని మనం ఏమంటారు, వ్యక్తిగత ఆదాయము అంటారు. సో దీన్నే మనము వెస్టీ ఆదాయం అని అంటారు. పర్సనల్ ఇన్కమ్ని వ్యక్తిగత ఆదాయము లేదా వెస్టీ ఆదాయం అని అంటారు. సో నెక్స్ట్ సెవెంత్ వన్ డిస్పోజల్ ఇన్కమ్ ఆర్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అని అంటారు. సో దీన్ని డిస్పోజల్ ఇన్కమ్ మీన్స్ వ్యహర్వ ఆదాయము అంటే వ్యక్తులకు వచ్చినటువంటి ఆదాయంలో నుంచి నిత్యావసరాల కోసము, మిగతా వినియోగ అవసరాల కోసము ఖర్చు చేసినటువంటి ఆదాయాన్ని మనము వ్యహర్వ ఆదాయం అంటారు. సో దాన్ని మనము డిస్పోజల్ ఇన్కమ్ ఆర్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అని అనడము జరుగుతుంది. సో లాస్ట్ వన్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో దీన్ని మనము తలసరి ఆదాయం అని అంటాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము. సో దీస్ ఆర్ 8 kinds of concepts of national income. So it is the most important for the academic purpose. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ కంపల్సరిగా ఇట్ షుడ్ బి కమ్. సో కాబట్టి వ్యూవర్స్ అందరూ కూడా ఈ టాపిక్ని యూ హ్యావ్ టు లెర్న్ perfectly. Okay, so today we will discuss about the concepts of national income. ఇండివిజువల్గా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏమిటి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏమిటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏమిటి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏమిటి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమిటి, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో ఈ 8 అంశాల గురించి టుమారో వి షుడ్ డిస్కస్. ఓకే, సో ఇక చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేషనల్ ఇన్కమ్ అంటే మరొకసారి చెప్పడం జరుగుతుంది. సో నేషనల్ ఇన్కమ్ అంటే తెలుగులో మనకు దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మనము జాతీయ ఆదాయంగా పిలుస్తాము. అంటే ఇదొక నిర్దిష్ట కాలానికి, అంటే ఒక సంవత్సర కాలాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల గురించి, వస్తు సేవల గురించి, వాటిని విలువలు, అంతిమ వస్తు సేవల విలువలను మనం లెక్కించినట్లయితే, లెక్కించినట్లయితే దాన్ని జాతీయ ఆదాయంగా అనడం జరుగుతుంది.
సో ఓకే, మళ్ళీ ఒకసారి దీన్ని మనం ఒకసారి చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ మోడర్న్ ఎకనామిక్స్. నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేషన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు నో అబౌట్ ద ఎకానమీ. చూడండి, ఆర్థిక వ్యవస్థ గురించి మనము తెలుసుకోవడానికి జాతీయ ఆదాయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మనము అంచనా వేయాలంటే, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మనం తెలుసుకోవాలంటే ఈ జాతీయ ఆదాయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్ రియల్ టర్మ్స్ నేషనల్ ఇన్కమ్ ఇస్ ద ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. నేషనల్ ఇన్కమ్ ఇస్ ద ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్. మీన్స్ 1 year, అంటే ఒక నిర్దిష్ట కాలంలో, దీన్ని మనం ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తము, అంటే ఆ జాతీయ ఆదాయం ఏ విధంగా ప్రవహిస్తుందనే విషయాన్ని నేషనల్ ఇన్కమ్గా చెప్పడం జరుగుతుంది. సో అలాగే మోడర్న్ ఎకానమీలో, సో ఇక్కడ ఏంటంటే మోడర్న్ ఎకానమీ ఈజ్ ఏ మనీ ఎకానమీ. సో ఇక మనకు చూడండి, ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ద్రవ్యానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కాబట్టి thus నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మనీ టర్మ్స్. సో ఇందులో మనకు డెఫినేషన్స్, మార్షల్ డెఫినేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అండ్ అనదర్ వన్ పిగు డెఫినేషన్, అండ్ ఆల్సో ఫిషర్ డెఫినేషన్, as well as Professor Simon Kuznets definition. So these are most important definitions. So it is the introduction about national income. It is a introduction about national income. So tomorrow we will discuss about concepts of national income. Okay, thank you for the listeners.